నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు 148 గజాల గ్రౌండ్ ఫ్లోర్ 2 బిహెచ్కే హౌజెస్తో ముందుకు రావడం జరిగింది. ఇక్కడ బిల్డర్ 2 హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ 2 హౌజెస్కి G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌజెస్ వచ్చేసి మనకి HMDA లేఅవుట్లో ఉన్నాయి. హౌజెస్ ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ప్రైజు, ఏరియా పేరు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా, సర్వీస్ ఛార్జెస్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఈ 148 గజాల 2 బిహెచ్కే హౌస్ అని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మేము కొనడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌసెస్ వచ్చేసి మనకి G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ 2 బిహెచ్కేగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఎలివేషన్ చూపిస్తున్నామండి. హౌజెస్ అయితే చాలా నీట్గా రావడం జరిగింది. ఈ లేఅవుట్లో మనకి చాలా ఇండిపెండెంట్ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 98% ఫుల్ అయిపోయారు. ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ చాలామంది కొనుక్కున్నారు, గృహప్రవేశాలు జరిగినాయి, చాలామంది లీవింగ్ ఉంటున్నారు. ఇక్కడ చూడవచ్చు అండి, కొత్త కన్స్ట్రక్షన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ అటువైపు వచ్చేసి ఈ రోజే స్లాబ్ వేయడం జరుగుతుంది. G+2 హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక 3 హౌజెస్ సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకొక హౌస్కి సంబంధించినటువంటి వర్క్ కూడా జరుగుతుందండి. ఫుల్గా డిమాండ్ ఉన్నటువంటి ఏరియా, ఫుల్గా డెవలప్ అయినటువంటి ఏరియా అండి. ఎలాంటి లీగల్ ఇష్యూ ఉండదు. ఇది డైరెక్ట్గా HMDA లేఅవుట్ కాబట్టేసి ఈ లేఅవుట్లో వచ్చేసి టోటల్గా సీసీ రోడ్స్ వేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి ఏరియా రావడం జరిగింది. పార్క్ ఏరియా రావడం జరిగింది. ఈ లేఅవుట్లో వచ్చేసి మనం చాలా హౌజెస్ అనేది ప్రమోషన్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ చాలామంది పర్చేజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ 2 హౌజెస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 148 గజాల్లో ఉంటుంది. ఈ హౌస్ చూసుకున్నట్లయితే మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా, పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి పెద్ద సైజ్గా పార్కింగ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి ఇటువైపు వచ్చేసి మనకి స్టేర్ కేస్ రావడం జరిగిందండి. ఇక్కడ నీట్గా వర్క్ చేయించారు, రైలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి స్పేషియస్ రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేయడం జరిగిందండి. సో నీట్గా వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుంది. నీట్గా సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇక్కడ హౌస్కి వచ్చేసి బోర్ వేయించారు. బోర్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్య మూలకి ఇక్కడ బోర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ హౌస్కి సంబంధించినటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మంచి డైమెన్షన్లో రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. షూ ర్యాక్ కూడా రావడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాషింగ్ మిషన్ అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ వదలడం జరిగింది. వెనకాల వైపు చూసినట్లయితే మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అటు ఇటు ఒక మనిషి మూవ్మెంట్ ఉండే విధంగా ఇది సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. నీట్గా మనకి టేక్వుడ్ తోటి చేయించడం జరిగిందండి. మంచి క్వాలిటీగా డోర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు హాల్ ఏరియా చూసినట్లయితే మనకి స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. ఆపోజిట్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి సెకండ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి నార్త్ వైపు ఉంటుంది. అండ్ హాల్ ఏరియా అనేది మనకి చాలా విశాలంగా రావడం జరిగిందండి. స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా. ఇక్కడ మనకి వెర్టిఫైడ్ టైల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ హాల్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. నీట్గా పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్గా కలర్స్ కూడా పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా ఇక్కడ సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ రావడం జరుగుతుందండి. వాష్ మిషన్ పాయింట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గమనించినట్లయితే మనకి కిచెన్ ఏరియా అయితే రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ అయితే మనకి మంచి పెద్ద సైజ్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాల్కి వచ్చేసి నీట్గా మంచి లుక్ ఉండే విధంగా అయితే ఇది అంటే సోబర్ లుక్గా ఇది వేయడం జరిగిందండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ షెల్ఫ్లు సజ్జా రావడం జరిగింది. నీట్గా వర్క్ చేయించారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ కూడా స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా రావడం జరిగిందండి. నీట్గా అయితే మనకి పూజా రూమ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఇక్కడ దాంతోపాటు వచ్చేసి మనకి ఇక్కడ
కామన్ వాష్రూమ్ ఏరియా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఇండియన్ కుండీ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు సజ్జా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వెంటిలేషన్ పర్పస్లో విండో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ చూడవచ్చు. మనకి స్పేషియస్ ఉన్నటువంటి వాష్రూమ్ అయితే రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ వచ్చేసి మనకి లో రూప్ ఏరియా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. నీట్గా పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారం, ముత్వెల్లిగూడలో ఉంటుంది. ఈ హౌస్ నియర్ బై వచ్చేసి మనకి మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, అండ్ అదేవిధంగా మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వరంగల్ హైవే రోడ్కి అయితే కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కూడా క్లియర్గా చూస్తున్నాము. అండ్ ఈ హౌస్ వచ్చేసి ఎక్కడైతే లొకేషన్లో ఉందో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్. ఇక్కడ చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలామంది పర్చేజ్ చేసుకొని ఆల్రెడీ చాలామంది కొనుక్కొని ఇక్కడ లివింగ్ ఉంటున్నారండి. నియర్ బై వచ్చేసి మనకి గ్రాసరీస్కి కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నింటికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియా ఫుల్గా డెవలప్ అవుతుంది. ఇక లాస్ట్గా హౌస్ యొక్క రేట్ అన్నది చూసుకుంటే 86 లక్షలు చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టేసి ఇది వచ్చేసి 148 గజాలు. రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నా, 86 లక్షలు చెప్తున్నారు. సో స్క్రీన్ పైన అయితే డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 148 గజాల హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.